పీఎం మోడీ 12 ఏళ్ల పాలన దేశాభివృద్ధి సంక్షేమం నిదర్శనం నిలిచిందన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రత్యక్ష ఎన్నికలతో ప్రధానిగా మొదటి 5 ఏళ్లు పూర్తి చేసిన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కూడా కాదన్నారు. ఆ ఘనత నరేంద్ర మోదీకే దక్కిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని మోదీ పాలన సాగించారన్నారు. ఏపీ కేంద్ర సర్కార్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో అమలు చేస్తున్నారని చెప్పారు. మనందరికీ తెలుసు, జూన్ 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. కనుక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పండుగ వాతావరణంలో మేమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ నమ్మిందో, అంటే పర్యావరణ పరిరక్షణ నుండి ప్రజా సంక్షేమం వరకు కూడా ఈ యొక్క అంశాల చుట్టూ తయారు చేసుకుని మేమందరం కూడా కార్యక్రమాల్లో నిమగ్నం అవటం జరుగుతుంది. జూన్ 10వ తారీఖుకి, అంటే ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు కల్లా నరేంద్ర మోడీ గారు 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. 12 సంవత్సరాల వారి పరిపాలనా కాలాన్ని చూసినట్లయితే ప్రజా విశ్వాసం, అదేవిధంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఈ 3 అంశాలని ఆధారం చేసుకుని ఈ 12 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు తమ సేవల్ని, పరిపాలనని దేశానికి అందించారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.